హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య జన్ను లాగ్స్. ఈరోజు మా ఇంట్లో రెగ్యులర్‌గా నేను చేసుకునే ఇడ్లీ చూపిస్తాను. దానికి ముందుగా 1 కప్ మినపగుళ్ళు తీసుకొని, దాంట్లో నేను హాఫ్ కప్ రాగులు యాడ్ చేస్తాను. రాగుల గురించి తెలిసిందే కదా అండి. దాంట్లో ప్రోటీను, కార్బోహైడ్రేట్, కాల్షియం, పొటాషియం, ఎమినో యాసిడ్స్ అండ్ బోన్ హెల్త్‌కి ఉపయోగపడుతుంది. డయాబెటిస్ వాళ్ళకి, వెయిట్ లాస్ వాళ్ళకి, హెయిర్ హెల్త్ కోసం కూడా ఉపయోగపడుతుంది. సో, దాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మనకి మినపగుళ్ళైతే త్వరగానే నానిపోతుంది గానీ, అదే రాగులనుకోండి మనం మార్నింగే నానబెట్టేసుకోవాలి. దానికోసం 1 కప్ తీసుకున్నాం కదా మినపగుళ్ళు, దానికి 2 కప్స్ రెగ్యులర్ రవ్వ ఏసేసుకోవాలి. మనం ఇక్కడ రాగుల క్వాంటిటీకి మాత్రం రవ్వేమి యాడ్ చేయమండి. జస్ట్ మినపగుళ్ళకి మాత్రమే 2 కప్స్ యాడ్ చేస్తాం. సో, అది గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం రవ్వ యాడ్ చేసుకుంటాం. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఇడ్లీలనేవి తెల్లగా లేకుండా జస్ట్ దాంట్లో రాగులు యాడ్ చేస్తున్నాం. అది మన హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుంది గదా! రాగి జావ తాగుతాం. కొంతమంది రాగి జావ ఇష్టపడరు కదా! వాళ్ళ కోసం ఇలాగ మనం ఇడ్లీలో యాడ్ చేయొచ్చు. ఓవర్‌నైట్ ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత చూడు మంచిగా ఇలా పొంగిందనమాట. దాన్ని ప్రాసెస్ అంతా తెలుసు కదా! నేనేం చూపించట్లేదు. జస్ట్ ఇడ్లీ వేసిన తర్వాత ఎలా ఉందో మీకొకసారి చూపిస్తాను. గట్టిగా ఏమీ ఉండదండి. ముద్ద ముద్దగా ఏమీ రాదు. జస్ట్ మంచిగా మెత్తగా వస్తుంది. దూదిలా ఎలా ఉంటుందో అలా సాఫ్ట్‌గా వస్తాయి. సో, హెల్త్‌కి కూడా మంచిది. అలా వైట్‌గా ఉంచే కన్నా మనం ఇడ్లీలో ఇలాగ ఏదైనా యాడ్ చేసుకుంటే క్యారెట్ గానీ, ఇలా రాగులు కానీ, ఇలా యాడ్ చేసుకొని తింటే ఇంకొంచెం హెల్తీగా తీసుకున్నట్టు ఉంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. దాంతో ఏ చట్నీ వేసుకున్నా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.